నేను మీకు మాటిస్తున్నాను, ఆ రోడ్డు విషయంలో ఇందాక మన రాంబాబు గారు కానీ, కరెక్ట్ వినయ్ గారు కానీ, మన వాసు గారు కానీ నాకు చెప్పారు దాని గురించి. సో వాళ్ళని కూడా నేను సంప్రదించుకున్న నాకు వచ్చిన బలమైన నిర్ణయం ఏంటంటే, అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు సందర్భంగా మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు పైన నడిచి వస్తున్నప్పుడు పూడ్చని గుడ్డలు కనీసం ఒక పైప్ లైన్ ఇరిగిపోతే దాన్ని బాగు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం లేదా మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన అందిస్తాడు, బాగా జరుగుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక నమ్మకం తీసుకురాగలిగాడు, ఏ విధంగా ఈరోజు మనం ఎదుర్కొన్న సమస్యల పైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానివ్వండి, ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారులు, ఎందుకంటే ఇక్కడ మన చక్కటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, చిన్నపిల్లల్ని మనం జిల్లా వ్యాప్తంగా మనం ఇక్కడ చాలా మంది వచ్చి పాపం చదువుకుంటారు, ఇక్కడ ఉంటారు మన దగ్గర. కానీ మన కాలనీలో మనకి కనీసం రక్షిత మంచినీటి పథకం గురించి ఈ రోజు కూడా ఎదుర్కోవాల్సిన సమస్య ఎందుకు ఉండాలి మనకి. అదే విధంగా ఇప్పుడే నాకు పెద్దలు చెప్తున్నారు, 6 కోట్ల రూపాయలతోటి మరి మురుగునీటి ఇంకా బాగుపరిచే విధంగా ఒక ప్లాంట్ పెడతామని చెప్పారు. 6 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది ఈ రోజున? అక్కడ ఒక పెద్ద గోయి తప్ప ఏమీ లేదు. చిన్న చిన్న ఆలోచనలు ఇక్కడ కష్టపడి పనిచేసే వ్యక్తులు ఏం కోరుకుంటారంటే, ఒక కుటుంబానికి అందించాల్సిన సహాయం, ఒక గ్యాస్ సిలిండర్, ఒక పెన్షన్, ఒక తెల్ల రేషన్ కార్డు, లేదా ఇళ్ళ స్థలాల కోసం ఎక్కువ మంది ఎందుకు ఎదురు చూస్తారంటే వాళ్ళకి ప్రతి నెల అద్దె కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి. ఎంతమంది పాపం అద్దెలు కట్టుకుంటూ కష్టపడి బతుకుతున్నారు, వాళ్ళపైన మీరు దెబ్బ వేసి ఎన్నిసార్లు కరెంటు పెంచారో మీకు తెలియాలి. 11 సార్లు ఇప్పుడు కరెంటు పెంచారు. గతంలో ఊహించని విధంగా కొత్త ఛార్జీలు తీసుకొచ్చి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం ఈ మీటర్ మీద రావాల్సిన నిధులు ఇంకా మిగిలిపోయినాయని చెప్పి కొత్తగా నివసిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఎక్కడ జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి. తెనాల్లో ఆ రోజు మనం ప్రారంభించిన రోడ్డు, పెదరావు నుంచి నందివెలుగు వరకు వెళ్లాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజీ వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన్ల ఆధారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఎంతమంది మన బిడ్డలు పాపం చనిపోతున్నారు ఆ రోడ్డు పైన, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు మనకి విజయవాడ వెళ్ళి రావాలంటే నరకం అనుభవిస్తున్నాం, ఎందుకు గుంటూరు వెళ్ళి రావాలంటే మనం ఇదివరకు మనం గంట సేపలో వెళ్ళి వచ్చేవాళ్ళం, ఈ రోజు నా పరిస్థితి ఎందుకు లేదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసుకుంటారు. ఎక్కడో చోట ఆఫీస్కో లేకపోతే మనం చేసే చిన్న కార్యక్రమాలు బిజినెస్ని ఉపయోగించుకునే విధంగా ఇంకా మన దూర ప్రాంతానికి పర్యటించుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రోడ్డు దుస్థితి అసలు ఊహించని విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజం, ఇంత ముందే మనం నడిచి వస్తుంటే మనం చూసాం ఏ విధంగా సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించుకోవాల్సిన ఈ రోడ్డుని ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎక్కువ మంది పాపం ఎస్సీలు, వెనుకబడిన తరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు, ఇతర ప్రాంతానికి తరలి వచ్చిన వాళ్ళు. వాస్తవం ఇది. ఇందాక మనందరం కూడా చెప్పినప్పుడు అదే గుర్తొచ్చింది. వాస్తవంగా ఇతర ప్రాంతాల నుంచి పాపం కష్టపడి ఇక్కడ వచ్చి నివసించడానికి, స్థిరపడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తెనాలి అభివృద్ధిలో వీళ్ళందరి పాత్ర ఉంది. తెనాలి అభివృద్ధి అంటే ఒక శాసనసభ్యుడో లేదా మంత్రిలో లేకపోతే ఎంపీ చేశాడని కాదు, మీ అందరూ కష్టపడ్డారు, నిజాయితీగా కష్టపడ్డారు. మీరు ఆలోచించింది ఏంటంటే మన జీవితం, మన కుటుంబాన్ని మన జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం తప్పకుండా వస్తుంది, దానికి ముందు తీసుకెళ్ళొచ్చనే నమ్మకంతో మీరందరూ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిలోనే రమణరావు గారు మీకు చెప్పారు అభివృద్ధి విషయం గురించి, ఏ విధంగా మన కార్యక్రమాలు చేసాం, సంక్షేమం గురించి మీకు జాగ్రత్తగా చెప్పాడు. నేను మీకు మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నియోజకవర్గంలో కనీవిని రీతిలో
మన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. 17 వంతెనలు వేసాం మనం. ఊహించని విధంగా కొన్ని వంతెనలు అయితే 45 రోజుల్లోనే నిర్మాణం చేశాం. ఈ రోజు ఒక వంతెన నిర్మాణం మనకు అవసరం అని చెప్పి మీరందరూ అడుగుతుంటే నాకే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు. దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం తరఫున మన పేద దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం ఇక్కడ చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం ఉండే విధంగా తప్పకుండా నేను చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అది పెద్ద సమస్యనే కాదు. ఎందుకు అది పెద్ద సమస్య కాదని మీకు చెప్తున్నానంటే 17 వంతెనలు నిర్మాణం చేశాను నేను ఒక సంవత్సరం కాలంలో. ఒకే ఒక సంవత్సరం కాలంలో 17 వంతెనలు నిర్మాణం చేశాం. ఎవరైనా నందివెలుగు వైపు వెళ్తుంటే మీరు చూడండి, నందివెలుగు దగ్గర ఏ విధంగా మనం అద్భుతంగా 3 వంతెనలు వేసి ఒక పెద్ద సర్కిల్ మనం తయారు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నం చేసాము. అదే విధంగా పట్టణంలో కూడా ఎప్పుడూ ఆలపాటి వెంకటరామయ్య గారు వేసిన వంతెనలు చెప్పుకునేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో కొన్ని వేశారని చెప్పారు. ఇందాక వాసుగా గుర్తు చేశాడు. పినపాడు రైతుల కోసం ఆ రోజున కాలువలను చేసి వాళ్ళకి సాగునీరు అందేటట్టు ఆ రోజు కార్యక్రమాలు కూడా చేశాం. ఏ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయం. ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కష్టపడతారు. మిమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి. ఆ విధంగా మేము స్పందిస్తాం తప్ప ఏదో మూర్ఖంగా అవినీతి పాలన కోసం, డబ్బులు సంపాదించడం కోసం, పేదలను ఇబ్బంది పెట్టడం కోసం ఓటు అనే గొప్ప ఆస్తిని దయచేసి మీరు ఎవరు కూడా వదులుకోబాకండి. ఆలోచించండి. ఎందుకంటే ఇంకో 60 రోజుల్లోనే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ 60 రోజుల్లో ఎంతో మంది వస్తారు, మీ దగ్గర ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందాక నేను ఒక మనిషిని కలిశాను దారిలో వస్తున్నప్పుడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉండేది, స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను, ఈ రోజున నేను ఒక వర్కర్గా మిగిలిపోయానని చెప్పాడు. చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు తెనాలిలో దాదాపు 6 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి. మనకి చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగేది. ఈ ప్రాంతం నుంచి మన ఆటో నగర్కి వెళ్తే ఈ రోజున తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూసేసి పాపం ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ యార్డ్లో గతంలో మన రమణారావు చైర్మన్ ఉండేవారు. ఆ రోజున రైతులకి ఎంతమంది రైతులకి మనం తైవాన్ స్ప్రేలు, ఇతర పరికరాలు, చివరికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం గిడ్డంగుల్లో స్టాక్ ఏర్పాటు చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేటట్టు కూడా ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ ప్రాంతం ఏం తప్పు చేసింది చెప్పండి? ఎందుకు మనం ఇబ్బంది పడాలి? మొన్న కూడా మన కరెంట్ గారు, వాసు గారు, రాంబాబు గారు చేరినప్పుడు నేను చెప్పా, గతంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది చర్చిపేటకు వెళ్ళి మనం పాత వంతెన వాడుకుని మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేటట్టు రైల్వే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ముందుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. టిట్కో గృహాలు మీకు తెలుసు బాగా. 7 ఎకరాలు ఆ రోజున 7 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ లో మనం ఇచ్చిన ధరని ఇక్కడే ఆ ధర కూడా ఇచ్చి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని 7 ఎకరాలు ఆ రోజున మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల పట్టాల కోసం, మంచి కాలనీ నిర్మాణం కోసం చేశాం. టిట్కో గృహాలు కట్టారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో? ఎందుకు ఇంత ఈర్ష, ఇంత కోపం? పరిపాలన అనేది నిరంతరంగా సాగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ పార్టీతో మనకు సంబంధం ఉండదు. ప్రభుత్వంలో వచ్చినాక అన్ని పార్టీల్లో మన మనుషులు, మన సోదరులు, మన సోదరులను భావించుకుని అందరికీ న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు నాకు ఓటేసేవా లేదా, మీరు పలానా పార్టీ కాబట్టి మీకు న్యాయం చేయం, మీకు ఇళ్ల స్థలం ఏమో, గృహకల్ప కార్యక్రమాల్లో ఏ విధంగా చేసాం సార్ కనుక్కోండి. మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు 500 రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం ఇక్కడ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేశాం. అదే విధంగా టిట్కో గృహాలు కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఎవరైతే లబ్ధిదారులు ఆ రోజు పాపం కష్టపడి డబ్బులు వెచ్చించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ గృహాలు వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. స్థానికంగా
స్థానికంగా ఎవరు కౌన్సిలర్ ఎవరు ఎమ్మెల్యే అనేది కాదు ఇక్కడ, మన అందరం కలిసి పనిచేసుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన బిడ్డలు. ఈరోజు